హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం చూసుకుంటే డిఆర్డిఓ నుంచి అయితే గ్రాడ్యుయేషన్ టెక్నీషియన్ మరియు ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో ఈ యొక్క నోటిఫికేషన్లో ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ కొత్తగా అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్, సో దట్ మీకు ఎటువంటి జాబ్ అప్డేట్స్ ఉన్నా నేనైతే మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. సో డిఆర్డిఓ హైదరాబాద్ నుంచి అయితే వేరియస్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది. సో మనం గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్ పోస్ట్కి చూసుకుంటే టోటల్గా 15 పోస్టులు అయితే విడుదలయ్యాయి ఫ్రెండ్స్. స్టైపెండ్ వచ్చేసి 9,000. బేసిక్గా మనం చూసుకోవాల్సింది స్టైపెండ్ని కాదు ఫ్రెండ్స్. స్టైపెండ్ చాలా తక్కువే, కానీ పనిచేస్తున్న ఇన్స్టిట్యూట్ వచ్చేసి అంత పెద్దది, ఎందుకంటే డిఆర్డిఓ కాబట్టి డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. మీరు అప్రెంటిస్ అయిన తర్వాత కూడా మీరు అనేది ప్రమోట్ అవ్వడానికి ఛాన్సెస్ కూడా మీరు ట్రై చేయొచ్చు. సో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్ట్కి మీరు కంపల్సరీగా మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానీ, ఒకవేళ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసి ఉన్నట్లయితే మీరు గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్ పోస్ట్కి టోటల్గా 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. స్టైపెండ్ వచ్చేసి 8,000 అనేది ఉంటుంది. ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయడానికి మీరు మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానీ, ఈ యొక్క బ్రాంచెస్లో మీరు డిప్లొమా చేసి ఉంటే మీరైతే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, ఒకవేళ ట్రేడ్ అప్రెంటిస్ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే ఇక్కడ దాదాపుగా 65 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో మీరు ఇక్కడ మెన్షన్ చేసిన ఫిట్టర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, టర్నర్ కానీ, కోపా కానీ, ఇందులో ఐటీఐ చేసి ఉన్నట్లయితే మీరైతే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. స్టైపెండ్ అనేది 7,000 అనేది ఉంది ఫ్రెండ్స్. బేసిక్గా సెలెక్షన్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మీరు ఇక్కడ మెన్షన్ చేసిన వెబ్సైట్, అదే DRDO.government.in అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో లాస్ట్ డేట్ వచ్చేసి 15 days ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అని ఇచ్చినారు. సో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే 19th of February అయితే వచ్చింది ఫ్రెండ్స్. బేసిక్గా ఇక్కడ మనం చూసుకుంటే ఎటువంటి ఎగ్జామ్ లేకుండా సెలెక్షన్ అనేది సర్టిఫికేట్ ఆధారంగా అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి అప్లికేషన్ ఫామ్ ఫ్రెండ్స్. మీరు ఈ యొక్క ఆన్లైన్ వెబ్సైట్ వెళ్ళగానే మీరైతే ఈ యొక్క ఫామ్ని అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే బేసిక్గా మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, అలాగే మీరు ఐటీఐ కానీ, డిప్లొమా కానీ, ఇంజనీరింగ్ చేసి ఉన్నట్లయితే మీ యొక్క డిగ్రీ సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.